బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరూ ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ లాగుతారు. నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు అనుకున్న ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకుండా. ఆయన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఈ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయరు. సో ఈ వ్లాగ్లో ఒక డే ఎట్లా గడిచింది అండ్ ఆ డేలో ఒక స్పెషాలిటీ ఉంది, అదంతా నేను ఈ వీడియోలో షేర్ చేసిన. సో మార్నింగ్ ఈ 6:30-7 మధ్యలో ఎండ వస్తుంది కదా. ఆ ఎండ మాకు సిటీలో వస్తుంది, బట్ ఏంటంటే అంత తొందరగా లేవం. నైట్ లేట్గా పడుకుంటాము. ఎంత తొందరగా లేస్తే నేను లేచిన ఒక 5-10 మినిట్స్ కల్లా పిల్లలు లేచిపోతారు. అండ్ అందులో మేము ఉండేది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మాకు ఒకవేళ ఎండ కావాలంటే మేము టెర్రస్ పైకి వెళ్ళాలి. సో పిల్లల్ని తీసుకొని టెర్రస్ పైకి వెళ్ళడం అనేది నాకు ఒక టాస్క్ అది. సో అందుకని నేను మ్యాక్సిమం పొద్దున వచ్చే ఎండకి గేట్ దగ్గర ఉండడానికి ట్రై చేస్తాము. పాసిబుల్ కాలేదంటే స్కిప్ చేసేస్తాము ఆ రోజు. బట్ ఊరికి వచ్చినప్పుడన్నా ఈ ఎండను ఎంజాయ్ చేయాలి. అండ్ ఈ మధ్య నాకు విపరీతంగా నీ పెయిన్ వస్తుంది. అసలు అది ఇంకా భరించడానికి కూడా అవ్వట్లేదు, అంత ఎక్కువ వస్తుంది. అది ఎందుకు వస్తుంది ఏంటని కారణాలు అయితే పర్టికులర్గా ప్రజెంట్ నాకు తెలియదు. ఏమైనా టెస్టులు చేయించుకుంటే ఇట్లా తెలుస్తుందేమో. ఒకసారి మాకు గైనక్ని కలవాలి, ఆవిడ అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి వెళ్ళొస్తాము. ఆ తర్వాత దాని డీటెయిల్స్ ఏంటని నేను షేర్ చేస్తాను. బట్ ఊరికి వచ్చిన తర్వాత నాకంటూ నా సెల్ఫ్ కేర్ నేను ఖచ్చితంగా తీసుకుంటా. అది ఊరికి వచ్చినప్పుడు మాత్రమే. ఇంకా నేను సిటీలో ఉన్నప్పుడు సెల్ఫ్ కేర్ తీసుకోవాలంటే పిల్లల్ని పక్క పెట్టాలి. పిల్లల్ని పక్క పెడితే ఎవరు చూస్తారు? చూసేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి. సో అప్పుడు నా ప్రియారిటీ పిల్లలు. బట్ ఊరికి వచ్చినప్పుడు అమ్మ ఉంటుంది, పిల్లల్ని హ్యాండిల్ చేస్తుంది కాబట్టి అప్పుడు నాకు నేను టైం ఇచ్చుకుంటా. ఇది ప్రతి అమ్మాయిగానే కాదు, మదర్ అయిన తర్వాత ముఖ్యంగా చాలా అవసరము. మనకంటూ మనము డేలో అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అన్నా మనకంటూ మనం ఇస్తాము. యాజ్ ఏ పేరెంట్గా మన ప్రియారిటీ ఏముంటుంది? ఫస్ట్ చిల్డ్రన్స్, పిల్లలు. వాళ్ళు బాగున్నారా చాలు. మనల్ని మనం అసలు పట్టించుకోము, చూసుకోము. హెల్త్ ఏంటిది ఏంది నో, అసలు నథింగ్. పిల్లలు బాగున్నారా చాలు, ఇంకా అంతే. ఆ రోజు తినకపోయినా సరే అట్లుంటాయి మన మెంటాలిటీ. పేరెంట్ అయిన తర్వాత ఇట్లా మారిపోతుంది అన్నట్టు. అప్పటి వరకు సెల్ఫిష్గా ఉన్న మనము సడన్గా ఇట్లా మారిపోతాం అనమాట. అందుకనేసి ఇట్లా ఊరికి వచ్చినప్పుడు నాకు టైం దొరుకుతుంది కదా అని ఇంకా నేను ఆ రోజే స్టార్ట్ చేసిన. లైక్ వాకింగ్ నాకు టైం దొరికినప్పుడల్లా నేను చేస్తూనే ఉంటా. బట్ ఇంకా ఊరికి పోయినప్పుడు ఎక్కువ టైం దొరుకుతుంది కాబట్టి అప్పుడు కొద్దిసేపు ఎక్సర్సైజ్లు, యోగా ఆ టైప్ లాగా చేసుకున్నా. అండ్ మార్నింగ్ ఆ వ్యూని ఎంజాయ్ చేసిన అనమాట. అమ్మ వాళ్ళకి బిల్డింగ్ కాబట్టి టెర్రస్ పైన ఎంజాయ్ చేసిన. అండ్ చుట్టూ వెనకాల పొలాలు అవన్నీ ఉంటాయి కదా, ఇంకా మంచిగా ఉంటుంది వ్యూ. అక్కడ ఉన్న కొద్దీ ఇంకా ఉండాలనిపిస్తుంది. ఆ అట్మాస్ఫియర్, ఆ విలేజ్ వైబ్ ఉంటుంది కదా. చెప్పిన కదా నాతో పాటు పిల్లలు కూడా లేస్తారని. 8 లోపే మా చిన్న పాప కూడా లేచింది. అండ్ నేను చిన్న పాప పాలల్లో బిస్కెట్స్ వేసుకొని తాగేసాము. మోస్ట్లీ నేను అస్సలు ఏమంటారు ఎంకరేజ్ చేయ పిల్లలకి పాలల్లో బిస్కెట్స్ వేసి తినిపించడము. బట్ ఇది ఊరు పాలు కదా, ఒక గేదె పాలు అనమాట. మేము పోయినామని అమ్మ స్పెషల్గా తెప్పించింది. ఇట్లా వాళ్ళు వచ్చారు కావాలని. అంటే ఇట్లా బర్రెలకి పాలు వెతుకుతారు కదా. సో కేంద్రంకి పోయి అంటే సెంటర్కి పోయి తీసుకురాకుండా వాళ్ళ ఇంటి నుంచి మాకు పక్కకు అక్క వాళ్ళు ఉంటారు. మేము పోయినామని చెప్తే ఇంక మేము మళ్ళీ రిటర్న్ సిటీకి వచ్చే వరకు పోయమని చెప్పింది అమ్మ. వాళ్ళు ఇంకా సరే అని చెప్పారు. అందుకనేసి మళ్ళీ ఉట్టి పాలు అయితే నేను అస్సలు తాగలేను. అందులోనూ పాలల్లో చక్కెర వేసుకొని అస్సలు తాగలేను. ఇది ఎందుకు నాకు చిన్నప్పటి నుంచి ఉంది అలవాటు. పాలల్లో చక్కెర వేసుకొని నేను అసలు తాగలేను. ఒక్క సిప్ తాగానే ఇంకా నాకు ఎక్కువ అయిపోతుంది. ఉప్పు వేసుకొని అయితే తాగలుగుతా. బట్ బిస్కెట్స్ ఉన్నాయి ఇంట్లో అనేసి చిన్న పాప తింటుంటే నాకు కూడా తినాలనిపించింది. సో పాలు కూడా హెల్దీ కదా. నాకు నీ పెయిన్ స్టార్ట్ అయిందని చెప్పిన కదా, సో కాల్షియం తక్కువైపోయిందేమో, పాలు దొరికినప్పుడు తాగాలన్నట్టుగా నేనైతే తాగిన ఆ రోజు. మేము లేచినాక చాలాసేపటికి మా చిన్న పాప లేపంగా మా సమీక్ష లేచింది. ఇంకా 8 లోపే మా పాలు అయిపోయినాయి అనమాట. పాలు బిస్కెట్ తాగేసినాము పొద్దున్నే. అండ్ అమ్మ వంట స్టార్ట్ చేసేసింది. సో కట్టెల పొయ్యి మీద ఉండమ్మా అని చెప్తే, మామూలుగా అయితే వాళ్ళు గ్యాస్ పైన వండుకుంటారు. ఎప్పుడైనా మేము పోయి స్పెషల్ కర్రీస్, చికెన్, మటన్, ఇంకేదైనా కట్టెల పొయ్యి మీద వండు టేస్ట్ మంచిగా ఉంటే, లేదంటే రొట్టె చేయి, జొన్న రొట్టెనో వరిపిండి రొట్టెనో కావాలనుకున్నప్పుడు అమ్మ కట్టెల పొయ్యి మీదే చేయమంటాను నేను. ఆ టేస్ట్ వేరే ఉంటుంది అనేసి. సో బగారా రైస్ చేస్తుంది ఆ రోజు. మటన్ కర్రీ తెచ్చుకున్నాము అండ్ బగారా రైస్. అందులోకైతే బగారా రైస్ బాగుంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనేసి బగారా రైస్ చేస్తుందమ్మ. అమ్మ ఎసరు పెట్టేసి బయట వాటర్ వస్తున్నాయి పడతా అని అమ్మ పడుతుంది. సో అంతలోపు ఎసరు వచ్చింది కదా అనేసి నేను బియ్యం వేస్తున్నా.
ఏమంటారు ఈ బగారా రైస్లో. సో బగారా మీ సైడ్ ఈ బగారా రైస్ని ఏమంటారు నాకు షేర్ చేయరి. మేమైతే బగారా అంటాము. బగారా పలావ్. నేను అనుకున్నా మటన్ బిర్యానీ చేసుకుందాం అనేసి, మళ్ళీ తర్వాత ఆలోచన వచ్చింది మటన్ బిర్యానీ ఒకటే పూట వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే తినగలుగుతాము, మళ్ళీ ఈవినింగ్ కొంచెం మిగిలిపోయినా కూడా తినలేమన్నట్టుగా ఇంకా నేను ఉట్టి బగారా అండ్ మటన్ కర్రీ సపరేట్గా వండుకుందామని చెప్పిన అమ్మకి. ఈలోపు ఎట్లాగో అన్నం రైస్ అయింది కదా, పాప ఎట్లా కర్రీ అవసరం లేదు బగారాకి, అది డైరెక్ట్గా తినేసేయచ్చు అన్నట్టు చిన్న పాప ఫస్ట్ కొద్దిగా తినిపించేసిన. అది కూడా ఎప్పుడు 10 లోపే పాప బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు తినేసింది అన్నము. అదే ఇక్కడైతే పొద్దుగాల పాలు అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది మాది. అదే మేము సిటీలో ఉంటే 10కి మా పాలు బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటే పూట అవుతుంది. సో ఇక్కడ ఉండడం వల్ల అంటే మా షెడ్యూల్ వల్ల ఒక పూట మిస్ అయిపోతుంది అన్నమాట పాపకి. సో అది నోటీస్ చేసిన నేను. అండ్ మాకు మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ ఉంటే పూరీలు కావాల్సిందే. మోస్ట్లీ నేను పూరీ పర్సన్ కాదు, నాకు చపాతీయే కావాలి. మా వారు కూడా డీప్ ఫ్రైస్ అస్సలు తినరు, అందుకని మేము అస్సలు పూరీలు చేసుకోము. సో ఊరికి పోయినా మా అమ్మోళ్ళ ఇంటికి పోయినప్పుడు లేకపోతే మా ఊరికి మా ఇంటికి పోయినప్పుడు పూరీలు చేసుకుంటాం అన్నట్టు. వన్స్ ఇన్ ఏ వైల్ లైక్ ఒక ఇయర్లో ఒక 5-6 సార్లు తింటాం కావచ్చు పూరి మొత్తం ఇయర్లో. సో మీరే గెట్ చేయండి మేము ఎంత అసలు ఆయిల్కి ఎంత దూరంగా ఉంటామో. డీప్ ఫ్రైస్ అస్సలు అలో చేయను నేను, అసలు తినం, మాకు పెద్దగా ఇష్టం లేదు. నేను పిల్లలకు కూడా అస్సలు పెట్టాను డీప్ ఫ్రైస్. అవి పెద్ద హెల్దీ ఏం కాదు కదా, జస్ట్ జంక్ టైపు. ఏదో మనల్ని మన సోల్ని సాటిస్ఫై చేయాలి, అప్పుడప్పుడన్నా తినాలనిపిస్తుంది, తినకపోతే ఎట్లా అని అనిపిస్తుంది కదా మనసుకు. అట్లాంటప్పుడు ఇట్లాంటివి చేసుకుంటాం అన్నట్టు. చిన్న పాపకు స్నానం చేపిస్తుంది, పూరీలు తాల్చేసి అమ్మ చిన్న పాప స్నానం చేపించడానికి వెళ్ళింది. నేను వాటిని డీప్ ఫ్రై చేసేసి ఇంకా సనీక్ష ఉంది బ్యాలెన్స్, నేను ఉంది బ్యాలెన్స్ స్నానానికి. సో మేమిద్దరం. అండ్ ఈ ఫ్రీ కరెంట్ వచ్చిన తర్వాత నుంచి అమ్మ వాళ్ళు హీటర్ కూడా వాడుతున్నారు. ఇంతవరకు కట్టెల పొయ్యి ఉన్నప్పుడు అమ్మ కట్టెల పొయ్యి మీదనే వాడుతుండే, బట్ ఇప్పుడైతే హీటర్ వాడుతున్నారు వాళ్ళు కూడా. అండ్ ఇట్లా అందరం కూర్చొని ఇంకా తింటున్నాం అనమాట. ఎక్సెసివ్ ఆయిల్ తీసేయడానికి అమ్మ న్యూస్ పేపర్ పెట్టింది, బట్ న్యూస్ పేపర్ అయితే పెట్టొద్దు, అది ప్రిఫరబుల్ కాదు. బట్ అక్కడ టిష్యూస్ లేవు కాబట్టి మేము అది పెట్టేసినాము. ఇంకా మా సనీక్ష ఫ్రెండ్స్ వచ్చేసిర్రు తినేసి. ఆ రోజు సండే అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. మా సనీక్ష ఫ్రెండ్స్ వచ్చేసిర్రు తినేసి ఆడుకుందాం రా అని. ఇంకా మా సనీక్ష హడావిడిగా తినేసి పరిగెత్తింది వాళ్ళతో ఆడుకోవడానికి. నేను కూడా వదిలేసిన, వన్స్నే వైలే కదా, ఇక్కడికి వచ్చినప్పుడే తనకు ఫ్రెండ్స్ ఉంటారు ఆడుకోవడానికి, అక్కడ ఇట్లా కట్టేసినట్టు అయితే అన్నట్టుగా వదిలిపెట్టేసిన నేను. ఇంకా నేను అమ్మ తమ్ముడు ముగ్గురం ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంకా తింటున్నాము. అండ్ మోస్ట్లీ మేము మటన్ తెచ్చుకోము, చికెనే అప్పుడప్పుడు. సో ఊరికి పోయినప్పుడే మటన్ కాబట్టి నేను మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నా. మా పెళ్ళి కాకముందు అయితే నేను అస్సలు తినకపోతుండే చికెన్ మటన్. మా పెళ్ళి అయిన తర్వాతనే స్టార్ట్ చేసిన తినడము. అండ్ మా చిన్న పాప ఫస్ట్ నాప్ స్టార్ట్ అయిపోయింది 11:30 అట్లా పడుకుండిపోయింది స్నానం చేపియగానే. ఇంకా అదే సిటీలో అయితే నేను ఒకటి 2కి బలవంతంగా జోకొట్టంగా అసలు వండనే వండది. నేను పడుకోబెడతా ఆమె లేచుకొస్తుంటే ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. యాక్చువల్లీ ప్లాన్ ఏంటంటే రీల్స్ చేసుకుందాం, పాప పడుకుంది, సనీక్ష ఆడుకుంటుంది. సో రీల్స్ చేసుకుందాం టైం ఉంది కదా అని పిల్లలందరినీ గ్యాదర్ చేసిన నేను. కొద్దిసేపు అయితే రీల్స్ చేసుకున్నాం మేము అందరం కలిసి. అండ్ ఈ వ్లాగ్లో ఇంకొక స్పెషాలిటీ ఉందని చెప్పినా కదా, అదేంటిదంటే మా తమ్ముని బర్త్డే ఆ రోజు. సో అందుకని ఆ రోజు పొద్దున చికెన్, పూరి, బగారా, మటన్ ఇవన్నీ వండింది అమ్మ. సో తమ్ముని బర్త్డే అని పొద్దున మాతో పాటు మధ్యాహ్నం తినేసి వాడు పోయిండంటే ఇది వారకు లేడు. ఇక ఫ్రెండ్స్ పార్టీస్ ఇక తిరుగుతున్నారన్నమాట, బర్త్డే కేక్ కటింగ్ ఇదంతా వాళ్ళు. సో నేను ఫోన్ చేసిన, ఇంకా అసలు ఏవేంద్రా ఇంటికి తొందరరా 7:30 అవుతుంది, తొందరరా పిల్లలు వండుకుంటారు మళ్ళీ అని చెప్తే ఎందుకు అంటున్నాడు. ఎందుకో నేను వచ్చినాక చెప్తుందా అని చెప్పిన నేను వానికి. ఇంకా నేను చిన్న పాప రెడీ అయిపోయినా, వాడిని చిన్న పాపకు తినిపించేస్తున్నా. ఎందుకంటే కేక్ కటింగ్ తర్వాత ఇంకా పిల్లలు ఆ కేక్ తినేస్తారు, అన్నం తినమంటే అస్సలు తినరు. సో అందుకనేసి ముందే కేక్ కటింగ్ కంటే ముందే పిల్లలకి ఇద్దరికి అన్నం తినిపించేస్తున్నాను నేను. ఆ అమ్మ సనీక్ష తినిపిస్తుంది, నేను చిన్న పాపకు తినిపిస్తున్నా. అప్పటికే 7:30 అయిపోయింది. మా తమ్ముని కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ మా తమ్మునికి తెలియదు మేము కేక్ తెప్పించినామని, బట్ ఏదో అది చేస్తుర్రు అనే సంగతి అయితే తెలుసు. సో వందనక్క నెక్కించుకురాపో అని మనం పంపించేసినాము మా తమ్ముడిని. అండ్ వచ్చేసరికి మేము అందరం డోర్లు క్లోజ్ చేసి రెడీగా నించొని ఇట్లా హ్యాపీ బర్త్డే అని గట్టిగా అరవాలనేది మా ప్లాన్ అనమాట.
సో అదే ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసినాము. బట్ నేను పిల్లలు ఇక్కడ మా తమ్ముని ఫ్రెండ్స్ వచ్చారు కదా, వాళ్ళకి చెప్పిన వీడియో క్యాప్చర్ చేయమని. వాళ్ళు వీడియో క్యాప్చర్ చేసిరు కానీ రికార్డ్ చేయడం మర్చిపోయారు. ఫోన్ ఇట్లా పట్టుకొని నించున్నారు, అది రికార్డ్ అవుతుందా లేదా ఏం చూడలే. అలా మనుషులు కదులుతుర్రా అంతే చూసిర్రు. నేను ఈ వీడియో ఎడిట్ చేద్దామని అన్ని క్లిప్స్ క్యాప్చర్ చేసుకున్నప్పుడు అస్సలైన ఏమంటారు క్లిప్ మిస్ అయిపోయింది. ఎంత చెక్ చేసినా అస్సలేదు. అసలు వాళ్ళు రికార్డే చేయలేదు అనే సంగతి నాకు అప్పుడు అర్థమైంది. మీరు చేస్తారని మీకు నేను మ్యాక్సిమం అందుకే ఎవరికి ఇయ్యను కెమెరా, నేనే ఫోన్ ఎవరికి ఇయ్యను, నేనే పట్టుకొని నేనే క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇట్లనే చేస్తారు. మెయిన్ క్లిప్ మేము డోర్స్ క్లోజ్ చేసి మా తమ్ముడికి హ్యాపీ బర్త్డే అని బ్లాస్ట్ చేసి అందరు పిల్లలు విష్ చేసిరు అనమాట గట్టిగా వచ్చి. అసలైన క్లిప్ మిస్ అయిపోయింది. సర్ప్రైజ్ అయింది వాడు, కానీ ఆ సర్ప్రైజ్ ఎట్లా అయింది అనేది వీడియోలో మిస్ అయిపోయింది అనమాట. నాకైతే ఇంత కోపం వచ్చిందంటే, మీరు చిన్న పిల్లలు కాదురు కదరా, మీకు తెలుసు కదా వీడియో రికార్డ్ అవుతుందా అయితే లేదు. నేను ఫోన్ రికార్డ్ చేయరని మీకు ఇచ్చిన ఆన్ చేసి చేయలేదు. సరే మీరు ఆన్ చేయాలి కదా, ఆనే చేయలేదు, అట్లనే పట్టుకొని నిల్చున్నారు. నేను ఇప్పుడు వరకు ఈ రోజు వరకు నేను చూడలేదు ఆ క్లిప్ మిస్ అయింది నా ఫోన్లో అనే సంగతి, అంటే మీరు క్యాప్చర్ చేయలేదు అనే సంగతి. ఇట్లాంటప్పుడే కంట్రోల్ అనుకోవాలనిపిస్తుంది. బట్ ఎనీవేస్ ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ కూడా మా తమ్ముని బర్త్డే సెలబ్రేట్ చేసిన నేను. బట్ అప్పుడు మేము ఇక్కడ సిటీలో రూమ్లో సెలబ్రేట్ చేసినాము. అనుకోకుండా అప్పుడు అమ్మ నేను సిటీకి వచ్చినుండే, వేరే గైనక్ అపాయింట్మెంట్ ఉండే నాకు అప్పుడు, అందుకనే వచ్చినాము. సడన్గా 2 days అది ఎక్స్టెండ్ అయిందనమాట, ఉండాల్సి వచ్చింది. అప్పుడే తమ్ముని బర్త్డే వస్తే అప్పుడు సెలబ్రేట్ చేసినాం అనమాట మా రూమ్లో ఇక్కడ హైదరాబాద్లో. ఈసారి తమ్ముడు లీవ్ మీద ఊరికి వచ్చిండు. సో చిన్న పని ఉండి ఇంకా బర్త్డే ఎట్లా ఉంది కదా అని అక్కడనే స్టే చేసిండు. అందుకని ఈసారి ఇక్కడ ఊర్లో అయిందనమాట. బట్ ఇది మా పెళ్ళైన తర్వాత 3వ బర్త్డే అనుకుంటా మా తమ్ముడు నేను కలిసి సెలబ్రేట్ చేసుకోవడం. పెళ్ళైన ఫస్ట్ ఇయర్ మిస్ అయిపోయినా, ఆ నెక్స్ట్ ఇయర్ కూడా మిస్ అయిపోయాను నేను మా తమ్ముడు బర్త్డేకి ఉండడము, ఆ ప్రజెన్స్ అయితే మిస్ అయిపోయినా. బట్ లాస్ట్ 2 years నుంచి అస్సలు మిస్ అవ్వట్లేదు. ఖచ్చితంగా అటెండ్ అవుతున్నాం మా తమ్ముని బర్త్డేకి అయితే. అండ్ పిల్లల ఆ హ్యాపీనెస్ని చూస్తే మంచిగా అనిపిస్తాయి నాకు ఇట్లా. ఎందుకంటే పెద్దోళ్ళ కంటే పిల్లలే మంచిగా అనిపిస్తాయి నాకు. కేక్ కటింగ్ వస్తే మనసు నిండుగా విష్ చేస్తారు, హ్యాపీగా కేక్ తింటారు, సంతోషంగా ఇంటికి వెళ్తారనమాట. దాని గురించి ఒక 2 days మాట్లాడుకుంటారు. అన్న బర్త్డేకి వెళ్ళినాము, కేక్ కట్ చేసిరు, మాకు పెద్ద పెద్ద పీసులు ఇచ్చారు, ఇట్లా ఇవన్నీ మాట్లాడుకుంటారు అనమాట. వాళ్ళ ఈ ప్యూర్ సోల్స్ ఇచ్చే ఆ బ్లెస్సింగ్స్ అయితే మా తమ్మునికి అందినాయి. అండ్ మీరు కూడా వీడియో చూసేటోళ్ళు కూడా మా తమ్మునికి బర్త్డే విషెస్ చెప్పండి. మా తమ్ముని ఫ్రెండ్స్ వాళ్ళు కూడా కేక్ తీసుకొని వచ్చారు అన్నట్టు కట్ చేపిద్దామనేసి. అండ్ ఏమో ఎక్కడో కట్ చేసేందుకురా, ఇంటికనే కట్ చేస్తురండి, ఇక్కడ పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా కేక్ తింటారు, అక్కడ ఎక్కడో వేస్ట్ చేస్తాం, మనం అంతా పూసుకుంటాం, ఇక్కడ పిల్లలు అన్నది ఎన్ని ఎంజాయ్ చేస్తారని చెప్తే ఇంకా వాళ్ళ ఇంటికే కేక్ తీసుకొని వచ్చారు. నువ్వు అంటారా అందరమ్మా ఉఫన్ ఉఫన్ అందరమ్మా ఉఫన్ వందనమ్మ దగ్గరే తీసుకొని వందనమ్మ ఉఫన్ రా, ఉడవద్దు అట్లనే ఉండాలి. కళ్ళు మూసుకొని ఊదాలి, మళ్ళీ కంట పడుతుంది. బంద్ చేసిన కళ్ళు మూసుకొని ఊదు. అండ్ మేము లాస్ట్ చేసినామని చెప్పిన కదా మా తమ్ముని బర్త్డేకి, అదంతా అక్కడ చెంకి ఎంత కింద పడ్డది. దాంతో మా సనీక్ష ఆయన వందనాక ఇద్దరు మంచిగా ఆడుతుర్రు. మా నాయన వాళ్ళని కూడా తీసుకురమ్మంటే రాడు మా నాయన. నేను రాను అంటాడు. కేక్ కటింగ్ అయిపోయింది, అప్పటికే మేము తినేసినాం కదా. తర్వాత కేక్ కూడా తినేసి ఇంకా ఆఫ్టర్ కేక్ కటింగ్ ఇదంతా బ్లాస్ట్ చేసినాము, ఇదంతా మా పిల్లలు ఊకే దాంతో ఆడుతురు అనేసి ఇంకా ఊడ్చేస్తున్నాను నేను. అందులో ఈ చెంకిలే కట్ పీసెస్లా కట్ చేసి అందులో పోసారు అన్నట్టు. అదంతా పడ్డ ఇల్లంతా 2-3 సార్లు ఊడిస్తే కానీ పోలేదు. సో ఇది మా తమ్ముని సర్ప్రైజ్ బర్త్డే. యాక్చువల్లీ చాలా సర్ప్రైజ్ అయింది వాడు, బట్ ఆ క్లిప్ మిస్ అయిపోయింది. బట్ ఎనీవేస్ ఆ క్లిప్ మిస్ అయినా కూడా ఇది మనకి సర్ప్రైజ్ బర్త్డేనే. ఇది మా తమ్ముని బర్త్డే వ్లాగ్ అనమాట. ఫుల్ డే ఆ రోజు మా తమ్ముని బర్త్డే రోజు ఆ డే ఎట్లా గడిచిందని నేను ఈ వీడియోలో షేర్ చేసిన. సో నా ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి. సుధార్చనారెడ్డి, నేను అర్చన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్.